సమస్త లోకాలకు ఆధారభూతమైనవాడు, సమస్త జీవుల పోషణ భారాన్ని వహించువాడు ఆ సర్వేశ్వరుడే. అనంతమైన ఆకాశాన్ని లింగంగా, భూమండలాన్ని పానవట్టంగా చేసుకుని విశ్వాన్ని నడిపించేవాడు, ప్రళయకాలంలో అంతటినీ తనలో విలీనం చేసుకునేవాడు ఆ విశ్వేశ్వరుడే. మనసులో తలుచుకున్నంత మాత్రాన్నే మంచులా కరిగిపోయే ఆ మహేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించిన ప్రదేశాలు అనేకం కనిపిస్తాయి. అలా ఆ స్వామి ఐరావతేశ్వరుడిగా కొలువైన కుంభకోణంలోని ధరాసురం ఈ వారం దివ్యక్షేత్రం. ధరాసురం కుంభకోణంలో కలిసిపోయి కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లా పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. కుంభము అంటే కుండ అని, కోణం అంటే ఒకవైపునకు వంగినది అని అర్థం. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి ఒక పురాణ సంబంధమైన కారణం వినిపిస్తుంది. ప్రళయకాలం ఆసన్నం కావడంతో బ్రహ్మదేవుడు ఆ తరువాత సృష్టికి అవసరమైన బీజాలను అమృతజలంతో కూడిన కుండలో ఉంచుతాడు. సముద్రాలు ఏకమైపోవడంతో సమస్త జీవరాశి నశిస్తుంది. ఆ సమయంలో సృష్టి బీజాలను ఉంచిన కుంభము ఒక ప్రదేశానికి కొట్టుకువచ్చి అక్కడ ఒకవైపునకు ఒరిగిపోయి ఆగిపోయింది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి కుంభకోణం అనే పేరు వచ్చింది. మహాప్రళయం మందగించిన తరువాత ఈ ప్రదేశానికి చేరుకున్న పరమశివుడు అందులోని సృష్టి బీజాలను అన్ని దిక్కులకు వెదజల్లుతాడు. ఆ అమృత జలాల కారణంగా ఏర్పడినదే కుంభకోణంలోని కోనేరు అని స్థలపురాణం చెబుతోంది. సృష్టి ఆరంభంలో పరమశివుడు ఈ భూలోకంలో అడుగుపెట్టిన మొదటి ప్రదేశంగా కుంభకోణం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వందల సంఖ్యలో ఆలయాలు కనిపిస్తాయి. శైవ, వైష్ణవ, శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక వైభవానికి ఆనవాలుగా విరాజిల్లుతుంటాయి. వందల ఏళ్ల కాలం వెనక్కి వెంటబెట్టుకెళుతూ ఉంటాయి. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాలలో ఐరావతేశ్వర స్వామి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. చోళరాజుల పరిపాలనా కాలంలో వెన్నెల్లో చందమామలా వెలుగొందింది. శిల్పాల రేకులతో విచ్చుకున్న తామరలా అనిపిస్తుంది. చోళుల పరిపాలనా కాలాన్ని, వారి చారిత్రక వైభవాన్ని, భక్తి విశ్వాసాలను, ఆ కాలం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని అందంగా, అద్భుతంగా ఆవిష్కరించే ఆలయాలలో బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం ఆలయం సరసన కుంభకోణంలోని ఐరావతేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ మూడు ఆలయాలు ఆదిదేవుడి పట్ల చోళులకి గల అనంతమైన భక్తికి, ఆకాశమంతటి ఆరాధనాభావానికి నిదర్శనంగా నిలుస్తాయి. మనసు పాత్రలో అనుభూతుల మకరందాన్ని నింపుతాయి. ఐరావతేశ్వర అనే పేరు వినగానే దేవేంద్రుడు గుర్తుకు వస్తాడు. ఆయన వాహనమైన ఐరావతం అనే పేరు కలిగిన తెల్లని వర్ణం కలిగిన ఏనుగు కళ్ల ముందు కదలాడుతుంది.
క్షీరసాగర మథనం నుంచి వెలువడిన ఐరావతం పేరుతో ఇక్కడి స్వామి పూజలు అందుకోవడం వెనుక ఒక పురాణ సంబంధమైన కథనం వినిపిస్తుంది. పూర్వం దుర్వాస మహాముని కోపానికి కారణమైన ఐరావతం ఆయన చేత శపించబడుతుంది. ఆ కారణంగా అది తేజస్సుతో కూడిన తన వర్ణాన్ని కోల్పోతుంది. దేవేంద్రుడి అనుమతితో ఈ క్షేత్రానికి చేరుకున్న ఐరావతం ఇక్కడి కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటుంది. అప్పుడు శంకరుని అనుగ్రహంతో ఐరావతానికి శాప విమోచనం కలుగుతుంది. తన తేజస్సుతో పాటు తెల్లని వర్ణాన్ని తిరిగి పొందుతుంది. ఈ సంఘటన పవిత్రమైన ఈ ప్రదేశంలో జరిగిందని భవిష్యత్తు తరాల వారికి తెలియడం కోసం తన పేరుతో పూజాభిషేకాలు అందుకోవలసిందిగా ఆ ఏనుగు కోరడం సాంబశివుడు సంతోషంగా అంగీకరించడం జరిగిపోయిందని అంటారు. 12వ శతాబ్దం నుంచే ఈ పురాణ కథనం ఇక్కడ వినిపిస్తూ వచ్చింది. అందువల్లనే ఆలయం లోపల భాగంలో దేవేంద్రుడు ఆయన ఐరావతం కూడిన దృశ్యం రాతి పలకలపై చెక్కడం కనిపిస్తుంది. ఇక ఇదే క్షేత్రంలో యముడు కూడా శాప విమోచనాన్ని పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఓ మహర్షి శాపం వలన యముడు తన శరీరాన్ని మంటలు దహిస్తున్నట్టుగా తీవ్రమైన బాధను అనుభవించవలసి వచ్చిందట. దేహమంతా దహించబడుతున్న బాధతో విలవిలలాడిపోతూ విశ్వనాథుడి కోసం పరుగులు పెట్టాడట యముడు. దేవతల ద్వారా ఇక్కడి స్వామి మహిమను తెలుసుకుని ఇక్కడి కోనేరులో స్నానమాచరించి స్వామిని దర్శించుకుని ఆ బాధల నుంచి బయటపడతాడు. యముడు స్నానమాచరించడం వలన ఈ కోనేరును యమతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించటం వలన యమబాధలు లేకుండా చేస్తానని యముడు స్వామికి మాట ఇచ్చినట్టుగా కూడా చెబుతుంటారు. అలా పురాణ కాలం నుంచి స్థలమాహాత్మ్యం కలిగిన ఈ ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని 2వ రాజరాజ చోళుడు నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఆయన సంకల్పం నుంచి సాకారమైన ఐరావతేశ్వర ఆలయాన్ని చూడగానే పొడవైన ఎత్తైన ప్రాకారాలతో సదాశివుడి సామ్రాజ్యంలా అనిపిస్తుంది. సదా అలా చూస్తుండిపోవాలనిపించే అమ్మవారి అంతఃపురంలా, శివగణాలు సదా సంరక్షిస్తూ ఉండే ప్రాసాదంలా కనిపిస్తుంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారు ప్రకటించిన క్షేత్రం ఇది. ఈ ఆలయం రాజగోపురానికి ఆనుకుని ప్రాకారాల నిర్మాణం జరిగినట్టుగా కాకుండా ప్రాకారంలోని భాగంగానే రాజగోపురం కనిపిస్తుంది. రాజగోపురం తక్కువ ఎత్తు కలిగి ఉన్నప్పటికీ శివ సంబంధమైన ఘట్టాలతో కూడిన శిల్పమాలికలతో నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒకే పరిమాణం కలిగిన రాతి పలకల అమరికతో ఆనాటి పనితీరును ప్రాకారాలు పరిచయం చేస్తాయి. ప్రధానమైన గోపురానికి ఎదురుగా బలిపీఠం కనిపిస్తుంది. ఇక్కడ బలిపీఠానికి మెట్లు ఉండటం విశేషంగా అనిపిస్తుంది. 10 మెట్లు బలిపీఠానికి జోడించబడి కనిపిస్తాయి. 10 మెట్లలో 3 ఓంకార ధ్వని చేస్తాయని, మిగతా 7 మెట్లు సప్తస్వరాలను పలుకుతాయని చెబుతారు. యాత్రికులంతా ఈ విషయాన్ని పరీక్షించే పనిలో మెట్లను పాడు చేస్తూ ఉండటంతో ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. కొన్ని ప్రాచీనమైన ఆలయాలలో సప్తస్వరాలను పలికే స్తంభాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి మెట్లు సప్తస్వరాల మాదిరిగా మ్రోగుతాయని అంటారు. అయితే ఇక్కడి బలిపీఠం చాలా ఎత్తైన వేదికపై ఏర్పాటు చేయటం వలన ఆ వేదికపైకి అర్చకులు చేరుకోవడానికి నిర్మించిన మెట్ల మాదిరిగానే వాటిని చూడాలనుకునేవారు లేకపోలేదు. సాధారణంగా బలిపీఠం తరువాత ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నంది మండపం దర్శనమిస్తుంది. కుదురుగా నిర్మించిన ఈ మంటపంలోని నందీశ్వరుడిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆదిదేవుని ఆదేశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుంది. నంది వేదం స్వరూపమని, ధర్మస్వరూపమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
బలంగా దృఢంగా కనిపించే ఈ మంటపాన్ని దగ్గరగా పరిశీలిస్తే నగిషీల విషయంలో ఆయనకి కూడా ఏమీ తక్కువ చేయలేదనిపిస్తుంది. ప్రధానమైన ద్వారాన్ని దాటుకుని లోపలికి అడుగు పెడితే ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యమేనని చెప్పాలి. ఎత్తైన వేదికలు, వాటిపై నిర్మించిన ఆలయం, ముఖమంటపం, విమాన గోపురం, ప్రాకార మంటపాలు, సువిశాలమైన ప్రదక్షిణ మార్గం ఆనాటి మహారాజుల విశాలమైన హృదయాలను గురించి చాటి చెబుతూ ఉంటాయి. మహాశిల్పులు మలిచిన శిల్పాలన్నీ కూడబలుక్కుని తమ చివరి మజిలీగా ఇక్కడికి చేరుకున్నట్టుగా కనిపిస్తాయి. తంజావూర్, గంగైకొండ, చోళపురం క్షేత్రాలలో భారీ శిల్పాలు కొలువు తీరితే అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో చిన్న చిన్న శిల్పాలు ఎక్కువ సంఖ్యలో ఇమిడిపోవడం కనిపిస్తుంది. ముఖమంటపం స్తంభాలపైన, ఆలయం చుట్టూ గోడలపైన, విమాన గోపురంపైన అనేక పురాణ సంబంధమైన దృశ్యాలు, దేవతా ప్రతిమలు, జంతువుల ప్రతిమలు చాలా చిన్న పరిమాణంలో మలచటం విశేషం. ఒకే శిల్పచిత్రం ఒక్కో కోణంలో ఒక్కోలా కనిపించేలా మలచిన తీరు ఆనాటి శిల్పుల చాతుర్యానికి ఆనవాలుగానే చెప్పుకోవాలి. ఇక్కడి రాతి పలకలపై చెక్కిన ఎద్దు, ఏనుగు రూపం చూస్తే ఔరా అనకుండా ఉండటం కష్టమే. ఎద్దు, ఏనుగు తలలు ఎదురెదురుగా కలిసిపోయినట్టుగా అనిపిస్తాయి. కానీ కాస్త నిశితంగా చూస్తే అటు ఏనుగు తల, ఇటు ఎద్దు తల స్పష్టంగా కనిపిస్తాయి. ఎద్దు మూపురమై ఏనుగు తొండంగా, ఎద్దు కొమ్ములనే ఏనుగు దంతాలుగా మలిచిన తీరును అభినందించకుండా ఉండలేం. ఎద్దు, ఏనుగులో కలిపి ఎలాంటి తేడా రాకుండా ఒకటే కన్నును మలిచిన తీరు అపూర్వం, అద్భుతం అనే అనాలి. ఈ క్షేత్రంలో నందీశ్వరుడికి, ఐరావతానికి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఈ దృశ్యం అద్దం పడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో సువిశాలమైన పొడవైన ముఖమంటపానికి ద్వారమంటపాన్ని జోడించిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. ఈ మంటపం పొందికగా తయారు చేసిన రథం మాదిరిగా కనిపిస్తుంది. షోడశ ఉపచారాలకు ప్రతీకగా 16 మెట్లను ఏర్పాటు చేశారు. 2 గుర్రాలు చాలా వేగంగా ఈ రథమంటపాన్ని లాగుతూ ఉన్న భంగిమలో కనిపిస్తాయి. స్వామివారికి రథోత్సవం చేయడానికి ఉత్సాహపడుతున్నట్టుగా అనిపిస్తాయి. రథచక్రాలను చూస్తే అవి నిజంగానే తిరుగుతున్నాయేమోననే అనుభూతి కలుగుతుంది. రథచక్రంపై గల నగిషీలను ఆశ్చర్యంతో అలా చూస్తూ కూర్చుండిపోతే కాలచక్రం గురించిన ధ్యాస ఉండదనేది వాస్తవం. ఇక మంటపానికి గల మెట్లకి 2 వైపులా ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి. అవి బరువుగా, భారంగా కదులుతున్న భావన కలుగుతుంది. ఐరావతేశ్వర ఆలయాన్ని చూస్తే 3 భాగాలుగా కనిపిస్తుంది. వేదిక, స్తంభాలతో కూడిన మధ్యభాగం, పైభాగం చుట్టూ నిలిపిన మందిరాలను పోలిన నిర్మాణాల వరుస కనిపిస్తాయి. వేదికను అనేక రాతి పలకల వరుసలతో పేరుస్తూ వెళ్లారు. ప్రతి వరుసను ఒక ప్రత్యేకమైన రీతిలో మలిచారు. వేదికపై కొన్ని చోట్ల స్తంభాలు, మరికొన్ని చోట్ల వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కనిపిస్తాయి. ఈ స్తంభాలు మరీ ఎత్తుగా కాకుండా దృఢంగా అనిపిస్తాయి. మంటప స్తంభాల మొదట్లో చిత్రమైన ఆకృతిని కలిగిన శిల్పాలు ఆశ్చర్యపరుస్తాయి. సింహం ముఖం, ఏనుగు తొండం, గొర్రె కొమ్ములు, వరాహం చెవులు కలిగిన ఈ చిత్రమైన శిల్పాలు మంటపాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తాయి.
ఈ ఆలయ నిర్మాణంలో మనోహరంగా మలచబడిన శివకళ్యాణ ఘట్టం, త్రిపురాసుర సంహారం, మన్మథ దహనం వంటి దృశ్యాలు విస్మయానికి వీలైనంత దగ్గరగా తీసుకుని వెళతాయి. ఇక సంగీత నృత్య సంబంధమైన శిల్పాలను చూస్తే ఆ కాలంలో ఈ రెండు కళలను ఎక్కువగా ప్రోత్సహించారనే విషయం అర్థమవుతుంది. సువిశాలమైన ముఖమంటపం నుంచి చూస్తే గర్భాలయంలోని ఐరావతేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ఇక పరిమాణం రీత్యా కూడా ఇది పెద్ద శివలింగమే. స్వామివారి సమీపానికి వెళుతూ ఉన్నప్పుడు అటూ ఇటూ కనిపించే స్తంభాలు ఘన చరిత్రకు నిజమైన నిదర్శనంలా కనిపిస్తూ ఉంటాయి. ఇంతటి ప్రాచీనమైన ఈ క్షేత్రం కేవలం చారిత్రకపరంగా, శిల్పకళపరంగా మాత్రమే ఇక్కడ నిలబడలేదు. ఇప్పటికీ అనునిత్యం ఇక్కడి స్వామికి పూజాభిషేకాలు జరుగుతూ ఉండడం ఎంతో విశేషం. శివయేవ సదాధ్యేయః సర్వ సంసార మోచకః. సంసార బంధాలను తెంపగలవాడు ఆ పరమేశ్వరుడే. ఆద్యంతాలు లేని విస్తారమైన రూపం కలిగినవాడే ఆ విశ్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, అష్టదిక్పాలకులు, అష్టవసువులు, నాగదేవతలు అనునిత్యం శివయ్యను అర్చిస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. అలాంటి ఆ స్వామి ఇక్కడ ఎంతోమంది రాజులతో పూజాభిషేకాలు అందుకున్నాడు. అలాంటి ఆ స్వామిని దర్శించడం కంటే ధన్యత ఏముంటుంది? పూజించడం కంటే పుణ్యం ఏముంటుంది? స్వామివారి విమాన గోపురం 5 అంచెలుగా 80 అడుగుల ఎత్తు కలిగినదిగా కనిపిస్తుంది. ఒకటే పరిమాణం కలిగిన మందిరాలను అడ్డంగానూ నిలువుగానూ పేరుస్తూ వెళ్లినట్టుగా ఈ విమాన నిర్మాణం కనిపిస్తుంది. మధ్య మధ్యలో గూళ్ల మాదిరిగా ఏర్పాటు చేసిన అరలలో బ్రహ్మదేవుడితో పాటు వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, నాగదేవతలు, మహర్షుల ప్రతిమలు కనిపిస్తాయి. అమ్మవారు ఇక్కడ పెరియ నాయకి పేరుతో ప్రత్యేకమైన మందిరంలో కొలువై పూజలు అందుకుంటుంది. అమ్మే ఆదిపరాశక్తి, ఆనందరూపిణి, సకల మంత్రాలకు మాతృక ఆమె. ఆ తల్లి మాహాత్మ్యాలు భాగవత, భవిష్య, మార్కండేయ పురాణాల్లో కనిపిస్తాయి. ప్రతి స్త్రీ సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. యుద్ధానికి వెళ్లిన తమ భర్తలు క్షేమంగా తిరిగి రావాలని సర్వమంగళ అయిన అమ్మవారిని చోళరాజ్యానికి చెందిన మహారాణులు, యువరాణులు పూజించి ఉన్నారు. రథం మంటపం పక్కనే శరభేశ్వర మందిరం కనిపిస్తుంది. హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి సంహరించే దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తరువాత నరసింహస్వామి ఉగ్రత్వం ఎంతకీ తగ్గకపోవడంతో పరమశివుడు శరభేశ్వరుడుగా వచ్చి నరసింహస్వామి ఆగ్రహాన్ని నియంత్రించడం జరిగిందని చెబుతారు. ఆలయ ప్రాకారంలో సరస్వతీదేవిని చూస్తే గంగయ్య కొండలోని అమ్మవారి మూర్తి గుర్తుకు వస్తుంది. చాలా రాజులు సరస్వతీదేవిని ఎక్కువగా ఆరాధించినట్టుగా కనిపిస్తుంది. ఏ దేవీ దేవతలను పూజించాలన్నా వాక్కు, బుద్ధి, జ్ఞానం కలిగి ఉండాలి. ఆ మూడింటికి అధిదేవత సరస్వతీదేవియే. సమస్త జీవుల ఉలుకు పలుకుకి ఆ తల్లి అనుగ్రహమే కారణం. అందువల్లే దేవతలు, మహర్షులు, గంధర్వులు, అసురులు సైతం ఆ తల్లిని పూజిస్తారని దేవీ భాగవతం చెబుతోంది. అలాంటి సరస్వతీదేవి చోళుల ఆలయ ప్రాకారాలపై తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో కాలభైరవుడి మూర్తి కూడా కనిపిస్తుంది.
ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలో ఆలయ ప్రాకారంలో కాలభైరవుడు కనిపిస్తాడు. 5 తలలు కలిగిన బ్రహ్మ అహంభావానికి తగిన సమాధానం చెప్పడం కోసం శివాంశతో జన్మించిన వాడే కాలభైరవుడు. శివుడి ఆదేశం మేరకు బ్రహ్మ 5వ తలను తుంచినవాడాయన. శైవక్షేత్రాలను దర్శించడానికి ముందుగా కావలసింది ఆయన అనుమతినే, పొందవలసింది ఆయన అనుగ్రహమే. తమిళనాట చోళరాజులు నిర్మించిన 3 ప్రధానమైన శివాలయాలలో కూడా నందీశ్వరుడు, ఏనుగు, గుర్రం, సింహం శిల్పాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అలాగే ఈ ఆలయ ప్రాకారాలపై వినాయకుడు, ఆదిపరాశక్తి, శివుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడి ప్రతిమలు కనిపిస్తాయి. పంచాయతన పూజా విధానం పట్ల వాటికి గల విశ్వాసానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చోళరాజుల కళా హృదయానికి, వారి భక్తి శ్రద్ధలకు, పాలనా వైభవానికి ఆనవాలుగా నిలిచే ఈ క్షేత్రం ఆశ్చర్యానికి అర్థం చెబుతుంది, అనుభూతుల మూటగట్టి అప్పగిస్తుంది. అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి బస్సు, రైలు, విమాన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై నుంచి కుంభకోణానికి వెంటనే బస్సులున్నాయి. స్థానిక వాహనాల ద్వారా కూడా కుంభకోణానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రం ఐరావతేశ్వర ఆలయాన్ని దర్శించవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.